ఇక అప్డేట్స్ చూసుకుంటే తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇక 10 జిల్లాలకు ఆరెంజ్, అలాగే మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా కోహిర్లో 8.1, వికారాబాద్ జిల్లా యాలాల్లో 8.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 8.4 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్లో 8.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని చలి తీవ్రత పెరుగుతుంది. తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 10 జిల్లాలకు ఆరెంజ్, అలాగే మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? విజయ, తెలంగాణ రాష్ట్రంలో చలి పండుగ విసురుతుంది. ఉదయం 10 గంటల వరకు ఇంటి నుండి బయటికి రావాలంటే జనాలు జంకుతున్న పరిస్థితి కనబడుతుంది. చలి తీవ్రత తట్టుకోలేక చలి మంటలు పెట్టుకోవడంతో పాటు స్వెటర్లను ధరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాత్రిపూట భారీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం 10 గంటల వరకు పొగమంచు తగ్గకపోవడంతో వాహనదారులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట వాహనాలు నడిపేటప్పుడు రహదారి కనబడకపోవడంతో లైట్లు వేసుకుని నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ నుండి ఏజెన్సీ ప్రాంత ప్రజలు చలితో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం బయటికి రావాలంటే జంకుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం పనులకు వెళ్లేవారు, వ్యవసాయ పనులకు వెళ్లేవారు చలితో ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత పనులకు వెళ్తున్నారు. రాత్రి సమయంలోనూ పనులకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, బాలికలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రాత్రి పూట కావచ్చు, అదేవిధంగా ఉదయం పూట బయటకు వెళ్లిన వాళ్ళు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వచ్చే వారం రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత వల్ల 10 జిల్లాలకు ఆరెంజ్, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. రంగారెడ్డి జిల్లా కోయిర్లో 8.1 డిగ్రీల ఉష్ణోగ్రత, వికారాబాద్ జిల్లా యాలాల్లో 8.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 8.4 ఉష్ణోగ్రతలు, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా బజార్లో 8.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలుస్తుంది. విజయం. అయితే శ్యామ్, ఈసారి చలి తీవ్రత దాదాపు కొంచెం ముందుగానే వచ్చింది. ఎప్పుడు కానీ డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నవంబర్ స్టార్టింగ్లోనే, ఫస్ట్ వీక్లోనే చలి తీవ్రత విపరీతంగా ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఏమైనా కారణాలు ఉన్నాయా? ఏం చెప్తున్నారు అధికారులు? ఎగ్జాక్ట్గా, ఎందుకంటే గతంలో వర్షాలు మాత్రం మే లాస్ట్ వీక్ నుండి స్టార్ట్ అయ్యాయి. కాకపోతే ఈ సంవత్సరం మాత్రం వర్షాలు మాత్రం ఆగస్టు, సెప్టెంబర్ నెలలో భారీగా దంచుకుంటున్న నేపథ్యంలో ఈసారి మాత్రం గతంతో పోల్చుకుంటే ఈసారి భారీగా వర్షాలు కూడడంతో ఈ మధ్య కాలంలో చలి తీవ్రత భారీగా పెరిగింది. ఈ మధ్య కాలంలో అయితే అల్పపీడనాలు ఏర్పడడం, అదే దానివల్ల కూడా వాతావరణంలో చాలా మార్పులు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ విషయం. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.